హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్టుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్నమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున కేటాయిస్తూ ఇక దాదాపు 4 నుంచి 5 లక్షల ఇళ్ళు అంటే కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది కదా. అయితే ప్రస్తుతానికి L1, L2, L3 కేటగిరీగా విభజించడం జరిగింది. సో ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిధుల కొరత వల్ల గతంలో ఏదైతే చాలా లేట్ అయిందని చెప్పేసి ఇప్పుడు కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వ వాటా అయితే రానుందనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కాకుండా ఒక మోస్తారు నిధులు అయితే రానున్నాయి. ఇంటికి ఎంత ఇస్తున్నారు ఏంటంటే పట్టణాల్లో అయితే 1,50,000 రూపాయలు, గ్రామాల్లో అయితే 72,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం నిధులు అనేది ఇవ్వడం ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల ఇళ్లకే కేంద్రం వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా దాదాపు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు అయితే అందే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో PMY అర్బన్ 2.0 పథకానికి సంబంధించి 1.13 లక్షల ఇళ్లు కేటాయించింది. సో ఇప్పటికే PMY అర్బన్ 2.0 పథకంలో భాగంగా 10,000 ఇళ్లను తెలంగాణ కేంద్రం కేటాయించింది. మరో 1.03 లక్షల ఇళ్లకు గాను పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1.50 లక్షల చొప్పున ఇక అంటే 1,690 కోట్లను అయితే అందించనుంది. ఇక PMY అర్బన్ పథకంలో భాగంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిర్మించగా వీటికి సంబంధించి 33,000 ఏదైతే ఇళ్లకు కేంద్ర తన వాటాగా 500 కోట్ల నిధులు అనేది కేటాయించినట్లు చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈసారి ఎక్కువ మొత్తంలో ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. అంచనా ప్రకారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటి నిర్మాణం 72,000 రూపాయల చొప్పున 2,160 కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు అయితే ఉంది. గ్రామీణ పథకంలో భాగంగా ఆదివాసులకు ప్రత్యేకంగా 10,000 ఇండ్లకు సంబంధించి కూడా అందించబోతున్నారని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఇండ్లకు సంబంధించిన నిధులు స్పీడప్ అయితే అవుతాయన్నమాట అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి 5 లక్షలు ఇలా వివిధ కేటగిరీ వారీగా విడతల వారీగా 6 లక్షల రూపాయలు కూడా అందజేస్తున్నారు కాబట్టి సో మొత్తానికి ఇది ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన తాజా సమాచారం అనమాట. ఫైనల్గా నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇక పెన్షన్లకు సంబంధించి జిల్లాల వారికి అయితే పంపిణీ చేస్తున్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే అందజేస్తున్నారు అనమాట. చాలామంది అంటున్నారు మాకు పెన్షన్లు అనేది ఇవ్వడం లేదంటున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఏ జిల్లాల వరకు అందిస్తున్నారు ఏంది, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, కొన్ని జిల్లాలకు ఇవ్వడం లేదు. సో భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాలకు ఆల్రెడీ సో ఈ నెల అనగా మనకు పోయిన 30 తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి, ఇక ములుగు, నాగర్ కర్నూలు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో ప్రారంభం అయితే కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 10 తారీఖు లోపు పెన్షన్లు అనేది తీసుకోవాలన్నమాట. ఒకవేళ పెన్షన్లు ఇస్తున్నారా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఫోన్ అనేది చేయండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళైనా సో వారు పెన్షన్లకు సంబంధించిన డబ్బులను ఒకరోజు ముందే వెళ్ళి బ్యాంకు డ్రా చేసిన తర్వాత పోస్ట్ ఆఫీసు సో ఆ ప్రత్యేక యాప్ అనేది కన్నులు కొడితేనే మనకు పైసలు అనేది అందిస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఐరీస్ అనేది తప్పనిసరి పడాలి. అదేవిధంగా కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది, కొంతమందికి ఏమో అనర్హులు ఉన్న వారికి ఈ నెల నుంచే తొలగిస్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ప్రభుత్వం ఇక వెరిఫికేషన్ భాగంగా క్షేత్రస్థాయిలో మరోసారి ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. మొత్తానికి అయితే జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు ఈ రోజు అప్డేట్ అయిన వెంటనే కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే హ్యాపీ, ఎంత మొత్తం తీసుకున్నారు ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.